ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ రోజున తప్పకుండా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి అయితే, ఈ రోజున అవకాశము ఆసక్తి అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా శ్రీకృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే శ్రీకృష్ణుడి యొక్క మందిరాలకి వెళ్ళడం కానీ, స్తోత్రాలు, శతనామావళి, ఇంకా ఏదన్నా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది మీరు చేయగలరు, లేకపోతే ఏది మీకు వినడానికి అవకాశం ఉందన్నది ఏదైనా సరే కృష్ణుడికి సంబంధించినవి చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ విధంగా కూడా చేయొచ్చు. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం మనం వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అవన్నీ ఒకరికే వర్తిస్తాయని మీరు అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశల పరంగా ఏదన్నా ఇబ్బందులు మీరు ఎదుర్కొంటుంటే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడమో లేకపోతే ఆల్రెడీ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ గోచారీత్యా చెప్తున్న ఫలితాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నా వాటిని ఈ పరిహారాల ద్వారా, అంటే మీ ఇష్టదైవ ప్రార్థన ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పిన ఏ రోజు ఆ రోజు చెప్తున్న ఫలితాల ద్వారా కానీ, లేకపోతే దేవాలయ సందర్శనల ద్వారా కానీ మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు అనుకూలత అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది.